కాబట్టి అటువంటి ఆ మాతృత్వం ఉందే, అది కడుపు నిండా పాలు పడుతుంది. ఆ పాలు పట్టేటప్పుడు మళ్ళీ ఏదో పాలు పట్టడం కాదు, వాడు అన్నం తినడు, వాడు పాలు తాగడు, వాడు పండు ముక్క తినడు. వాడి కోసం ఎన్ని కథలు కల్పిస్తుందో, ఎంత ఓర్పు పడుతుందో, అంత ఓర్పు పట్టి 2 గంటలు 3 గంటలు కష్టపడి వాడికి అన్నం పెట్టి, అమ్మయ్యా ఇవాళకి అయిందిరా బాబు అంటుంది. అంతేకాని వీడు అన్నం తిండు, వీడికి అన్నం పెడితే 4 గంటలు పడుతుంది, ఓ పట్టాన తినడు, బుగ్గల్లో ముద్దెట్టు కూర్చుంటాడు, నవలడు మింగడు అని అమ్మవాడికి అన్నం పెట్టడం మానేసింది అనుకోండి, అమ్మ విసుక్కుందనుకోండి, అబ్బా నేను వాడికి పెట్టను, ఆకలేసి వాడు అడిగితే పెడతాను లేండి, వాడు తింటలేదు అందనుకోండి, అసలు లోకంలో బిడ్డలు ఎలా బ్రతుకుతారండి? ఎంత వాడు ఏడిపించేనివ్వండి, వాడికి ఏవో ముద్దు మాటలు చెప్పి, ఏవో కథలు చెప్పి, ఏవో మంచి మాటలు చెప్పి, వాడు భయపడిపోయేవి తల్లి చెప్పదు. వాడికి మనసుకి ఇంపు గొలిపేటటువంటి వస్తువులు చూపిస్తూ, అందుకే సాధారణంగా చందమామ రావే జాబిల్లి రావే అంటూ చందమామని చూపిస్తారు. రామకథ చెప్తూ వాడికి కడుపు నిండా అన్నం పెడుతుంది. వాచాశంఖ ముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై, తన వాక్కులనేటటువంటి శంఖం చివరి నుంచి ఆ పాలని పడుతుంది. రుద్రాక్షైర్భసితేన దేవవపుషో, ఆ పిల్లవాడికి గబుక్కుని ఏమైనా జడుసుకునేటటువంటి స్థితి కలుగుతుందేమో, పిల్లవాడిని తల్లి పడుకోబెడుతుంది. పడుకోబెట్టి ఏదో పని చేసుకోవడానికి అలా పెడుతుంది. అలా వెళ్ళేటప్పటికీ అకస్మాత్తుగా ఆ పక్కన 2 కుక్కలు దెబ్బలాడుకొని పెద్దగా అరుస్తాయి. నిద్రలో ఉన్న పిల్లవాడు ఒక్కసారి ఉలిక్కిపడి లేచి ఆ చప్పుడికి పెద్దగా ఏడుస్తాడు. వాడు ఆ ఉలిక్కిపడి లేవడంలో వాడికి ఆ భయం లోపల ఉండిపోయి అలా ఉలిక్కి పడుతూనే ఉంటాడు 2 రోజులు. ఎక్కడ వాడు అలా ఉలిక్కి పడతాడోనని వాడికి ఏదైనా భయంకరమైన శబ్దం వినపడితే అది జ్ఞాపకానికి ఉండి వాడు భయపడకూడదని, వాడు చూడకూడదు ఏదైనా చూశాడనుకోండి, అకస్మాత్తుగా తల్లి ఒళ్ళో పెట్టి కూర్చుంది, ఏదో పగటి వేషగాళ్ళు అలా వెళ్ళిపోతూ అందులో పూతనా వేషం వేసింది ఒకటి, భయంకరమైన జడలతో రాక్షసిగా వెడుతోంది. పిల్లవాడు చూసి క్యారమని ఏడుస్తాడు. వాడు అలా ఎక్కడ ఏడుస్తాడో, వాడు ఏ చూడకూడంది చూస్తాడో, ఏ వినకూడంది వింటాడో, దానివల్ల వాడు ఏ బెంగ పెట్టుకుంటాడో, వాడికి ఏం భయం వేస్తుందో, దానివల్ల వాడికి ఏ జ్వరం వస్తుందో అని అమ్మ తాను కూడా అకస్మాత్తుగా జరిగేటటువంటి సంఘటన నుంచి బిడ్డన్ని కాపాడలేదుగా. ఎక్కడో కుక్కలు అరుస్తాయని అమ్మకి తెలుసా? చెవులు మూసి పట్టుకుంటుందా? అందుకని వాడికి మెళ్ళో ఒక రుద్రాక్ష కడుతుంది. విచిత్రం ఏమిటంటే రుద్రాక్ష మాల వేయదు. ఎందుకంటే వాడికి తెలియదు కదూ, వాడు ఒత్తిగిలి పడుకున్నప్పుడు ఆ మెత్తటి శరీరానికి ఆ రుద్రాక్షలు నొక్కుకుంటాయేమోనని రుద్రాక్షమాల వేయదు. ఒక్క రుద్రాక్ష మాత్రం వాడి చేతికో, వాడి మెళ్ళలోనో, వాడి మొలకో, ఓ తావీజో ఏదో ఒకటి కడుతుంది. ఎందుకు అంటే అకస్మాత్తుగా జరిగేటటువంటి సందర్భాల నుంచి ఆ బిడ్డన్ని రక్షించుకోవాలనుకుంటుంది. అది అమ్మ యొక్క ప్రేమ. అందుకే రుద్రాక్షైర్భసితేన విభూతి పెడుతుంది అమ్మ, రక్ష పెడుతుంది. రక్ష పెడితే బొటనవేలితో పెడతారు. మనం విభూతి పెట్టుకున్నాం అనుకోండి, ఈ 2 వేళ్లతో ఇక్కడ వరకు పెట్టుకుని బొటనవేలు పెట్టి ఈ 2 వేళ్ళు పైకెత్తి వెనక్కి రావాలి. భస్మధారణ విధి అని స్కంద పురాణం. అమ్మ పెడితే, అమ్మ పెట్టినా గురువుగారు పెట్టినా 1 వేలితో బొటనవేలితో పెడతారు, రక్ష అంటారు. అది కాపాడుతుంది. అమ్మ పిల్లవాడు రాత్రి నిద్రపోయే ముందు, పిల్లవాడు అన్నం తిని పడుకున్న తర్వాత పిల్లవాడిని ఎక్కడికైనా తీసుకెళ్ళేటప్పుడు ముఖం మీద బొటనవేలుతో విభూతి పెడుతుంది. ఎందుకని అంటే అది ఈశ్వర రక్షయ్యి ఆ పిల్లవాడిని కాపాడుతుంది అని.